హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్స్లో అయినా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ పూట ఏ టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఫాస్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేయండి. ఎలాంటి సాస్ కూడా అవసరం లేదండి. ఈ విధంగా తయారు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులు మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కాల్చుకొని బ్రెడ్ స్లైసెస్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఒక 4-5 పీసుల దాకా ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ముందుగానే. ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, సన్నని టమోటా ముక్కలు, 2 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 6 గుడ్లని పగలకొట్టుకొని వేసుకోండి. నేను 2 మెంబర్స్కి చేస్తున్నానండి. పర్ఫెక్ట్గా పొట్ట ఫుల్ అవుతుందండి. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లా ప్రిపేర్ చేసుకుంటే ఈ క్వాంటిటీలో ఒక విస్కర్ తీసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి. నొరగొచ్చేంత వరకు మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని గరిటెతోటి 2 గరిటెలు ఈ ఆమ్లెట్ బ్యాటర్ వేసుకోండి. ఎగ్ బ్యాటర్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి నీట్గా ఆమ్లెట్ లాగా. ఎడ్జెస్ కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రై అవ్వడం కోసము. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 2 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. పచ్చిగా ఉన్నప్పుడే అప్పుడే పర్ఫెక్ట్గా మనకి అంటుకుంటుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ఆమ్లెట్ ఇంకా కాల్చుకోవడమేనండి. రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొట్ట కూడా మనకి ఫుల్ అవుతుందండి. బ్రెడ్ ఆమ్లెట్ ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం వలన వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. మొత్తం కవర్ అయ్యేలాగా బ్రెడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సెంటర్ భాగంలోకి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎలాంటి సాస్ కూడా అవసరం లేదండి. మీకు ఇష్టం ఉంటే టమాటా కెచప్తో కానీ టమాటా సాస్తో కానీ చిల్లీ సాస్తో కానీ సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ చూశారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.